సో మనం ఇంత ముందు క్లాసులో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు డి ఫ్లిప్ ఫ్లాప్ గురించి నేర్చుకుందాం. సో డి ఫ్లిప్ ఫ్లాప్ని డిలే ఫ్లిప్ ఫ్లాప్ అని లేకపోతే డేటా ఫ్లిప్ ఫ్లాప్ అని అంటారు. ఈ డి ఫ్లిప్ ఫ్లాప్ మీరు బేసిక్గా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచే ఈజీగా రాయొచ్చు. ఎలా అంటే చూడండి, ఒక క్రాస్ కపుల్డ్ ఫ్లిప్ ఫ్లాప్ని NAND గేట్స్తో ఇంతకుముందు ఇలా తీసుకున్నాం కదా. దీన్ని QN అన్నాము, దీన్ని QN బార్ అన్నాము. ఈ రెండు కూడా ఎప్పుడు కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అవుతాయి. అట్లాగే ఈ NAND గేట్ని గేటెడ్ కింద ఇట్లా కనెక్ట్ చేసాం. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఈ రెండింటిని కనెక్ట్ చేసి ఇది క్లాక్ అని చెప్పాం, అంతే కదా. ఇక్కడ వరకు ఇంతకుముందు మనం చేసాం. దీన్ని S అన్నాం, ఇది R అన్నాం. ఇంతకుముందు ఇది S, ఇది R అన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక ఇన్వర్టర్తో షార్ట్ చేసామనుకోండి, ఒకే ఇన్పుట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని డి ఫ్లిప్ ఫ్లాప్ అంటారు. అంటే SR షార్టెడ్ విత్ ఇన్వర్టర్. సో దట్ ఈస్ కాల్డ్ డి ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ మెమరీ చేసుకోవడానికి. ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ తీసుకుంటే సింపుల్ డి ఫ్లిప్ ఫ్లాప్ కెన్ బి రిటన్ లైక్ దిస్. దిస్ ఈజ్ SR Q బార్. ఈ SRని ఒక ఇన్వర్టర్ ద్వారా ఇలా కనెక్ట్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ డి ఫ్లిప్ ఫ్లాప్. బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఇది లాజిక్ డయాగ్రామ్, ఇది లాజిక్ డయాగ్రామ్. సో ట్రూత్ టేబుల్ చూద్దాం. ట్రూత్ టేబుల్లో ఫస్ట్ ఇది డి ఇన్పుట్ ఇస్తాం. క్లాక్ ఇవ్వాలి కదా, క్లాక్ నెగిటివ్ ఎడ్జ్ తీసుకుందాం. డి ఫ్లిప్ ఫ్లాప్లో ఇన్పుట్ డి ఇద్దాం. తర్వాత QN+1 అని రాద్దాం. సో డి ఇన్పుట్ 0 ఇద్దాం, క్లాక్ ఇలాగొచ్చు. సో డి ఇన్పుట్ 0 ఇస్తే ఈ 0 ఇటువైపుకి వెళ్తే 1 అవుద్ది, క్లాక్ ఎలాగో 1 అవుద్ది. 0 × 1 0, 0 బార్ ఈజ్ 1. 1 × 1 1 బార్ ఈజ్ 0. సో QN 0 అనుకుందాం. QN 0 అయితే, సో QN 0 అయితే ఎజ్యూమ్ ఇది ఈ 0 ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ 0 ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. 0 × 0, 0 బార్ ఈజ్ 1. 1 మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుద్ది. 1 × 1 1 బార్ ఈజ్ 0. ఈ 0 అనేది ప్రజెంట్ స్టేట్ అయితే ఈ 0 అనేది నెక్స్ట్ స్టేట్. ఓకే, సో నేను 0 అనుకున్నాను, 0నే వచ్చింది నెక్స్ట్ స్టేట్ కూడా. సో ఈ నెక్స్ట్ స్టేట్ QN+1 ఇవన్నీ కూడా ప్రజెంట్ స్టేట్స్. ఓకే, సో ఇది 0 అనుకున్నాను, 0నే వచ్చింది. వేర్ D = 0, అజ్యూమ్ QN = 0. నెక్స్ట్ మళ్ళీ మార్చుకుందాం. ఇవన్నీ చెరిపేద్దాం. ఇవన్నీ చెరిపేసి ఇవి ఎలాగ ఉంచేయచ్చు అనుకుంటా. సేమ్ మళ్ళీ డి ఇన్పుట్ = 0 అని పెడదాం, క్లాక్ ఇద్దాము. QN ఈసారి 1 అనుకుందాం. ఇక్కడ QN 1 అనుకుందాం. సో ఇది 0 ఇక్కడ 1 అవుతుంది, క్లాక్ 1. 0 × 1 0, 0 బార్ ఈజ్ 1. 1 × 1 1 బార్ ఈజ్ 0. సో ఈ 1 ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. 1 × 0 0, 0 బార్ ఈజ్ 1. 1 × 0 0, 0 బార్ ఈజ్ 1. 1 ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. 1 × 1 1 బార్ ఈజ్ 0. సో నేను ఎజ్యూమ్ చేసుకున్నాను 1 ఇంతకు ముందు, ఇప్పుడు 0 వచ్చింది. సో నేను 0 ఎజ్యూమ్ చేసుకున్నా 0 వచ్చింది నెక్స్ట్ స్టేట్. 1 ఎజ్యూమ్ చేసుకున్న ప్రీవియస్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ 0 వచ్చింది. దీన్ని బట్టి డి ఇన్పుట్ 0 ఇస్తే నెక్స్ట్ స్టేట్ అని అవుట్పుట్ అనేది 0 వస్తుంది. QN+1 అనేది ఏంటంటే అవుట్పుట్ అనమాట. డి ఇన్పుట్ 0 ఇస్తే QN+1 అనేది 0 వస్తుంది. డి ఇన్పుట్ 0 ఇస్తే QN+1 0 వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రీవియస్ స్టేట్స్. ఓకే, సో దీన్ని బట్టి రెడ్యూస్డ్ ట్రూత్ టేబుల్ ఏంటంటే క్లాక్, డి ఇన్పుట్ QN+1, డి ఇన్పుట్ 0 ఇస్తే 0. ఈ రెండింటిని బట్టి ఏంటంటే రీసెట్ స్టేట్. నెక్స్ట్ సేమ్ డి ఇన్పుట్ 1 ఇద్దాం ఈసారి. ఇవన్నీ చెప్తాను. సో ఇప్పుడు డి ఇన్పుట్ 1 ఇద్దాం. 1 ఇస్తే ఇన్వర్టర్ ద్వారా వచ్చేది 0 వస్తుంది. ఇది ఎలాగో 1. సో 1 × 1 1 బార్ ఈజ్ 0. 1 × 0 0 బార్ ఈజ్ 1. QN 0 అనుకుందాం. 0 ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. 0 × 1 0, 0 బార్ ఈజ్ 1. 1 ట్రాన్స్ఫర్ అవుతుంది. 1 × 0 0 బార్ ఈజ్ 1. సో ఇంతకుముందు ప్రజెంట్ స్టేట్ నేను 0 ఎజ్యూమ్ చేసుకున్నాను, ఇప్పుడు 1 వచ్చింది. మళ్ళీ చెరిపేద్దాం. సేమ్ ఇది ఇలాగే ఉంచేయచ్చు. 1 × 0 0 బార్ ఈజ్ 1. 1 × 1 1 బార్ ఈజ్ 0. ఎక్కడి వరకు సేమ్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ 1 ఊహించుకుంటున్నాను. సో క్లాక్ ఇచ్చాను, డి ఇన్పుట్ 1 ఇచ్చాను, ప్రజెంట్ స్టేట్ 1 ఊహించుకుంటున్నాను. 1 ఎక్కడికి వస్తుంది, 1 × 1 1 బార్ ఈజ్ 0. 0 ఎక్కడికి వస్తుంది, 0 × 0 బార్ ఈజ్ 1. సో నేను ఇంతకుముందు 1 ఊహించుకున్నాను, 1 వచ్చింది. 0 ఊహించుకున్నాను, 1 వచ్చింది. సో irrespective of the previous state, when we apply a clock, D input
డి ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ 1 వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ సెట్. సో క్లాక్ అప్లై చేసాను, డి ఇన్పుట్ 1 ఇచ్చాను, నెక్స్ట్ అవుట్పుట్ కూడా 1 వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ సెట్. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైందంటే ఇన్పుట్ ఏమైతే ఉందో అవుట్పుట్ కూడా సేమ్ అదే వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం టైమింగ్ డయాగ్రామ్ చూద్దాం. టైమింగ్ డయాగ్రామ్లో క్లాక్ తీసుకోవాలి. ఇలాగా మనకు నచ్చినట్టుగా పల్సులు తీసుకుందాం. నెగిటివ్ ఎడ్జ్ తీసుకుందాం. నెగిటివ్ ఎడ్జ్ అంటే మ్యాక్సిమం నుంచి మినిమంకి, అంటే హై 1 నుంచి 0కి స్టార్ట్ అవుతున్నది. సో ఇలాగ గీతలు గీసుకుందాం, ఈజీగా ఉంటుంది మనకి అవుట్పుట్ గీసేటప్పుడు. తర్వాత క్లాక్ అయిపోయిన తర్వాత డి ఇన్పుట్లో 1 0 1 1 1 0 ఇలా పెట్టుకుందాం. సో దీన్ని బట్టి Qn+1 వస్తుంది. Qn+1 కూడా ఏమవుద్ది, ఈ నెగిటివ్ ఎడ్జ్ దగ్గర, ఈ నెగిటివ్ ఎడ్జ్ నుంచి ఈ నెగిటివ్ ఎడ్జ్కి కౌంట్ చేస్తాం అనుకో, డి ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0. ఈ నెగిటివ్ ఎడ్జ్ నుంచి ఈ నెగిటివ్ ఎడ్జ్ వరకు డి ఇన్పుట్ 1 అయితే 1. ఈ నెగిటివ్ ఎడ్జ్ నుంచి ఈ నెగిటివ్ ఎడ్జ్కి డి ఇన్పుట్ 1 అయితే 1. ఈ నెగిటివ్ నుంచి నెగిటివ్ ఎడ్జ్ డి ఇన్పుట్ అయితే 0. మళ్ళీ సేమ్ నెగిటివ్ ఎడ్జ్కి 0. సో డి ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ వాల్యూ సేమ్ రిజంబుల్ అవుతాయి. ఓకే, ఇది మనకి టైమింగ్ డయాగ్రామ్. క్యారెక్టరిస్టిక్ టేబుల్ చూద్దాం. ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్, నెక్స్ట్ Qn+1. సో ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ డి ఇన్పుట్ అనమాట. ఫ్లిప్ ఫ్లాప్ డి ఇన్పుట్ 0 అయితే Qn 0 అనుకుంటే 0. డి ఇన్పుట్ 0 అయితే Qn ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినా అవుట్పుట్ 0నే. డి ఇన్పుట్ 1 అయితే Qn 0 అనుకుంటే 1. డి ఇన్పుట్ 1 అయినప్పుడు Q ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే 1. సో దీన్ని బట్టి మనం K-మ్యాప్ క్యాలిక్యులేట్ చేద్దాం. లేదా Qn+1 ఎక్కడొచ్చింది, ఇది M0, M1, M2, M3. సో F ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా M ఆఫ్ 2, 3 కదా. సో ఇది 2 వేరియబుల్ K-మ్యాప్ కాబట్టి K-మ్యాప్ క్యాలిక్యులేట్ చేస్తే ఇది Qn+1 అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఇదేమో డి ఇన్పుట్ 1, ఒకటేమో Qn, డి ఇన్పుట్ 1 Qn 1. సో ఇది డి బారు, ఇది డి 0 1 2 3. సో ఇది Qn బారు, ఇది Qn. 2 3లకి 1 1 పెట్టుకోవాలి. ఇక్కడ 2, ఇది 3. సో ఇది పేరు ఇలా చేస్తే డి వచ్చేస్తుంది. దేర్ఫోర్ Qn+1 ఈజ్ ఈక్వల్స్ టు డి అనేది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనమాట. ఓకే, సో ఈ విధంగా క్యారెక్టరిస్టిక్ టేబుల్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఎక్సైటేషన్ టేబుల్ చూద్దాం. ఈ రెండు టేబుల్స్ని బట్టి ఎక్సైటేషన్ టేబుల్ కూడా చూడొచ్చు. ఎక్సైటేషన్ టేబుల్ మనం ఏం చేయాలి, Qn+1 బట్టి డీని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇది ఎక్సైటేషన్ ఇన్పుట్ అంటారు. ఇది ప్రెజెంట్ స్టేట్, ఇది నెక్స్ట్ స్టేట్. సో Qn+1 0 0 వచ్చినప్పుడు డి ఇన్పుట్ ఏమైంది 0, అంటే డి ఇన్పుట్ 0 ఇస్తే ప్రీవియస్ స్టేట్ 0 అయినా అవుట్పుట్ 0నే. ఓకే, నెక్స్ట్ 0 1. సో డి ఇన్పుట్ 1 అయినప్పుడు Qn 0 అయినా సరే అవుట్పుట్ 1 కదా. సో ఇదే కదా వచ్చింది మనకి 0 1. డి ఇన్పుట్ 1 అయినప్పుడు Qn 0 1 వచ్చింది. సో డి ఇన్పుట్ 1 అయినప్పుడు 0 1 వచ్చింది. సేమ్ ఇప్పుడు 1 0 అంటే ఇది. సో డి ఇన్పుట్ 0 అయినప్పుడు ప్రీవియస్ స్టేట్ 1 అనుకున్నా, నెక్స్ట్ స్టేట్ 0 వచ్చింది. నెక్స్ట్ డి ఇన్పుట్ 1 1, ఇది 1 1 కండిషన్ తీసుకుందాం. సో డి ఇన్పుట్ 1 అయితే ప్రీవియస్ స్టేట్ 1 అయినా నెక్స్ట్ స్టేట్ 1 వచ్చింది. సో డి 0 అయినప్పుడు Qn+1 0, డి 0 అయినప్పుడు Qn+1 0, డి 1 అయినప్పుడు Qn+1 is 1, డి 1 అయినప్పుడు Qn+1 is 1. సో Qn+1 సేమ్ డీని ఫాలో అవుతుంది. అందుకని మనం గుడ్డిగా డి ఏదైతే ఉందో Qn+1 అది రాసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది ఎక్సైటేషన్ టేబుల్. సో ఈ విధంగా ఎక్సైటేషన్ టేబుల్, క్యారెక్టరిస్టిక్ టేబుల్, ఆ తర్వాత టైమింగ్ డయాగ్రాము, బ్లాక్ డయాగ్రాము, ట్రూత్ టేబుల్, లాజిక్ డయాగ్రాము, రెడ్యూస్డ్ ట్రూత్ టేబుల్, ఈ విధంగా మీరు డిరైవ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మీకు డిఫ్లిప్లో పూర్తిగా తెలిసి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.